సో అట్లా మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో దాదాపు 2 సంవత్సరాల 4 నెలలు పనిచేసిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అవుతుంటే రాజీనామా చేసి పదవిని వదులుకొని కూడా బయటకు వచ్చిన విషయం కూడా గుర్తు చేసుకోండి. సభకు సహకరించండి. నేను స్పీకర్ గారి మీద నేను స్వయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన. సరిగా ఆ అంశంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్. ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్? సభలో కేసీఆర్ గారు మాట్లాడుతారండి. సభ సభలాగా నడుస్తలేదు. మీ పిఏసీ చైర్మన్ మీ ఇష్టమైన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా, లేదా శాసనసభలు అనర్హత విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా? సభ అట్లా మాట్లాడితే వీ కెన్ డీవియేట్, బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. బట్ నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. ఇది ప్రధానంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నివాళులు పలుకుతా ఉన్నాము. ఇది సీనియర్ లెజిస్లేటర్, నివాళులు పలుకుతా ఉన్నాం. సంతాపం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత. ఈ సందర్భంలో అవసరం లేని చర్చకు దారితీసే అధ్యక్ష, we will never be paying proper respects to the departed soul. I request honorable member who is also a senior member, who knows how to run the assembly, please try to restrict to the subject related to former prime minister. కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు. రైట్. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ హై రిగార్డ్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్ అండ్ యూ సార్. సో ఈరోజు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మన్మోహన్ సింగ్ గారికి ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తూ వారికి విగ్రహం ఏర్పాటే కాదు, తప్పకుండా మన రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టాలని, భారతరత్న కూడా వారికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ, అదేవిధంగా పివి నరసింహారావు గారి ఖ్యాతి కూడా మరింత పెంచే విధంగా కేటీఆర్ గారు ప్రతిపాదించిన విధంగా ఈ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలో కూడా పీవీ ఘాట్ ఏర్పాటు చేసే విధంగా ఈ తీర్మానంలో దాన్ని కూడా జతపరిచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి కోరుతూ, మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు సీతక్క.